మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటారు అధికారం శాశ్వతమని భావిస్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటటువంటి పాపులారిటీని బట్టి వాళ్ళు అట్లా అనుకుంటుంటారు. ఒకప్పుడు నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ కోవలోకి చెందుతారు. అయితే ఈ విషయం నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాను అంటే, ఒకప్పుడు 2022లో మన వెంకయ్య నాయుడు అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జీరో ఉన్నప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు బీజేపీకి భారతీయ జనతా పార్టీకి ఎంతో సేవలు అందించిన వ్యక్తి. చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ బీజేపీలో. నాకు తెలిసి మోదీ కంటే కూడా సీనియర్ బీజేపీ వెంకయ్య నాయుడు గారు బీజేపీలో మోదీ కన్నా కూడా సీనియర్ నాయకుడు. అలాంటి నాయకుడిని అనుకోని హఠాత్తుగా అసలు వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి అయిపోగానే పదవీ కాలం అయిపోగానే తీసేసారు. అతను మనం తెలుగు ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా భావించారు ఖచ్చితంగా వెంకయ్య నాయుడుకు ప్రెసిడెంట్ని చేస్తారని. భారత రాష్ట్రపతి పదవిని వెంకయ్య నాయుడుకి ఇస్తారని అందరూ ఊహించారు. కానీ చాణక్యం వల్ల, అంటే షాకు ఉండేటువంటి ఇదేంటంటే, ఇంకొక వ్యక్తి బీజేపీలో ఇంకొక వ్యక్తి పై స్థానంలో తెలివికల్లా వాళ్ళు ఉంటే తన ఆటలు సాగవని భావిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. అందుకనేమో అసలు మంచి తెలివికల్ల బీజేపీలో తెలివికల్ల నాయకులందరినీ కూడా తొక్కేసిండు అమిత్ షా. ఎందుకంటే అతని యొక్క ప్రాముఖ్యత బీజేపీలో పెరగాలని, మోదీ దగ్గర తన ఇది శక్తి పెరగాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తాడనుకుంటాను నేను. ఈ మధ్య అలాగే జగదీష్ ధన్కర్ అని వైస్ ప్రెసిడెంట్ను కూడా అంటే అసలు హఠాత్తుగా రాజీనామా చేసి పంపించేసారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. అంతగా మాయమైపోయింది ఆయన. ఇవన్నీ చూస్తుంటే అమిత్ షా ఎంత తెలివిగా ఒక్కొక్క సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని తప్పించుకుంటూ వస్తున్నాడో అర్థమవుతుంది మనకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఉన్న పాపులారిటీతో అమిత్ షా ఏం చేస్తున్నాడంటే చాణక్యం చేస్తున్నాడు. అతన్ని అడ్డం పెట్టుకొని మొత్తం రాజకీయాలన్నీ నడిపిస్తున్నాడు ఒక విధంగా. అంటే బీజేపీలో అతనే నెంబర్ 2గా నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత నేనే ప్రధానిని కావాలన్నంతగా అతను ఆటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇది 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అతనికి ఉన్న పాపులారిటీతో బీజేపీ గెలుస్తుంది. నిజానికి బీజేపీకి ఉన్న బలం కన్నా కూడా నరేంద్ర మోదీ గారి బలమే చాలా ఎక్కువ. దాంతో 20% నుంచి 30% ఓట్లు బీజేపీకి వస్తున్నాయి అంటే నరేంద్ర మోదీని చూసాయి. అయితే ఇప్పుడు అమిత్ షా ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను 2వ ప్లేస్లో ఉన్నా కాబట్టి నరేంద్ర మోదీ గారు కానీ ఒకవేళ దిగిపోతే నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని ఆలోచిస్తున్నట్లుంది. అందుకే బీజేపీలో అసలు ఇప్పుడు మోదీ తర్వాత ఎవరు అంటే అసలు ఆన్సరే లేదు. నేనే కాదు, అసలు బీజేపీ నాయకత్వంలో ఎవరైనా చెప్పమనండి, అంత పాపులర్. ఇప్పుడు శిఖరం లాంటి పాపులర్ ఉన్న వ్యక్తి ఒకవేళ రేపు దిగిపోతే అంటే అతని టర్మ్ తర్వాత ఎవరు అంటే బీజేపీ కార్యకర్తలకు కూడా చెప్పలేరు. ఆదిత్యనాథ్ పేరు, అలాంటి వాళ్ళ పేరు, ఆదిత్యనాథ్ పేరు వినబడుతుంది కానీ ఆదిత్యనాథ్ పేరు అంత పాపులర్ కాదు. ఓన్లీ ఉత్తరప్రదేశ్ వరకే అది పాపులర్. కానీ సౌత్లో ఎవరికి తెలుసు ఆదిత్యనాథ్ పేరు? తెలంగాణలో ఎంతమందికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు? ఏదో సోషల్ మీడియా చూసే వాళ్ళకు ఆదిత్యనాథ్ అంటే చాలా పెద్ద పేరు అని కనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. సో ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ రూట్లోనే ప్రయాణం చేస్తుందని మనం భావించవచ్చు. ఎప్పుడైతే పాపులారిటీ పెరిగి ఒక్కసారి పడిపోతుందో ఈ విషయంలో కూడా బీజేపీ సేమ్ అడుగులేస్తుందనేది నా అభిప్రాయం. అందుకేనేమో వెంకయ్య నాయుడు లాంటి మంచి సీనియర్ నాయకులను కూడా దేశానికి సేవలు అందించకుండా చేసినటువంటి అమిత్ షాని చూస్తే అమిత్ షా చాణక్యుడు కూడా అలాంటి ఆలోచనలతోటే ఉండేవాడు. అమిత్ షా కూడా అలాంటి చాణక్య నీతినే ప్రదర్శిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.